ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. భారత్ పై ట్రంప్ సర్కార్ మరో కుట్రకు సిద్ధమైంది. భారతీయ వస్తువులపై భారీ సుంకాలను విధించిన అమెరికా మరో కొత్త రంగంపై సుంకాలు విధించే అవకాశం పరిశీలిస్తోంది. ఈసారి ఐటీ సర్వీసెస్, విదేశాల్లో ఉండి పనిచేసే టెక్కీలు, అవుట్ సోర్స్ ద్వారా సాగే వ్యాపార కార్యకలాపాలు తదితర ఐటీ సెక్టార్ కి చెందిన సేవలపై ట్రంప్ ప్రభుత్వం టారిఫ్స్ విధించే అవకాశం కనిపిస్తోంది. H1B వీసా ప్రోగ్రాం ప్రక్షాళన, గ్రీన్ కార్డు దారులు, టెంపరరీ వీసా ఎంప్లాయీస్ పంపించే డబ్బులపై టారిఫ్ పెంపు వంటి ప్రతిపాదనలను కూడా అమలు చేయడం ద్వారా భారత్ ను ఆర్థికంగా దెబ్బతీయాలని ట్రంప్ సర్కార్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీ, అమెరికాలో ఐటీ భూమి మీద ఆధారపడిన ఇంజనీర్లు, కోడింగ్ ఎక్స్పర్ట్స్, స్టూడెంట్స్ తో సహా భారతీయ హ్యూమన్ రిసోర్సెస్ ను అడ్డుకోవటమే లక్ష్యంగా అమెరికా పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. అన్ని అవుట్ సోర్సింగ్లపై టారిఫ్లు విధించాలని, వస్తువుల తరహాలోనే అమెరికాకు ఎక్కడో ఉండి సేవలు అందజేస్తూ లాభపడుతున్నందుకు ఇతర దేశాలు మూల్యం చెల్లించుకోవాలని అమెరికా మూర్ఖపు ఆలోచన చేస్తోంది. విదేశాల్లో ఉండి అమెరికా కంపెనీల కోసం పనిచేసే ఐటీ ఉద్యోగులపై టారిఫ్స్ విధించడం వల్ల అమెరికా కంపెనీలకు ఐటీ, బ్యాక్ ఆఫీస్ సర్వీసులు సమకూర్చడంలో ఖర్చు పెరిగిపోయి కాంట్రాక్ట్లపై సంస్థలు పునరాలోచనలో పడటం, ధరలు పెంచడం లేదా దేశీయంగా ఉద్యోగుల సేవలు పొందటం వంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యలు చేపడితే సప్లై చైన్ తెగిపోయి ప్రాజెక్టులు లేట్ కావడంతో పాటు అమెరికన్ మార్కెట్ పై పూర్తిగా ఆధారపడిన భారతీయ ఐటీ కంపెనీలకు లాభాల శాతం తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. ఐటీ సర్వీసెస్ సెక్టార్ భారత ఎకానమీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఏటా లక్షలాది మంది ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగ రంగంలోకి ప్రవేశించి ఐటీ అవుట్ సోర్సింగ్ కంపెనీలకు కొత్త నైపుణ్యాన్ని అందజేస్తున్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, HCL వంటి ప్రముఖ కంపెనీలు H1B వీసాలను ప్రధానంగా స్పాన్సర్ చేస్తున్నాయి. దీంతో అమెరికాలో టెక్కీలు ఉద్యోగాలు పొందే ప్రయోజనం పొందుతున్నారు. అమెరికాకు భారత్ నుంచి భారీ స్థాయిలో ఎగుమతయ్యేవి వస్తువులు కాదని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాటా సైంటిస్టులు, కన్సల్టెంట్లు, విద్యార్థులని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంపై సర్వీస్ ట్యాక్స్ విధిస్తే అది ఉద్యోగులపైనే కాకుండా భారతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా పెను ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కేవలం సర్వీస్ ట్యాక్సులే కాదు, ఐటీ ప్రొఫెషనల్స్ కు సహాయపడే వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారతీయ ఐటీ ఎగుమతికి వెన్నుముకగా పనిచేసిన H1B వీసాలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, కల్చరల్ ఎక్స్చేంజ్ విజిటర్స్, విదేశీ జర్నలిస్టుల వీసా గడువును పరిమితం చేయాలని ప్రతిపాదిస్తోంది. విదేశీ చెల్లింపులపై కూడా అమెరికా ప్రభుత్వం పన్నులు పెంచింది. RBI గణాంకాల ప్రకారం అమెరికా నుంచి అత్యధికంగా భారత్కే చెల్లింపులు జరుగుతున్నాయి. 2023-24లో 27.7% అమెరికా నుంచి వచ్చినవే కావటం గమనార్హం. దీంతో అన్ని విధాలా ట్రంప్ సర్కార్ భారత్ ను తన దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. దీనికి భారత్ ఎలాంటి సమాధానం చెప్పనుందో చూడాలి మరి. భారత్ పై ట్రంప్ సర్కార్ మరో కుట్రకు సిద్ధమైంది. భారతీయ వస్తువులపై భారీ సుంకాలను విధించిన అమెరికా మరో కొత్త రంగంపై సుంకాలు విధించే అవకాశం పరిశీలిస్తోంది. ఈసారి ఐటీ సర్వీసెస్, విదేశాల్లో ఉండి పనిచేసే టెక్కీలు, అవుట్ సోర్స్ ద్వారా సాగే వ్యాపార కార్యకలాపాలు తదితర ఐటీ సెక్టార్ కి చెందిన సేవలపై ట్రంప్ ప్రభుత్వం టారిఫ్స్ విధించే అవకాశం కనిపిస్తోంది. H1B వీసా ప్రోగ్రాం ప్రక్షాళన, గ్రీన్ కార్డు దారులు, టెంపరరీ వీసా ఎంప్లాయీస్ పంపించే డబ్బులపై టారిఫ్ పెంపు వంటి ప్రతిపాదనలను కూడా అమలు చేయడం ద్వారా భారత్ ను ఆర్థికంగా దెబ్బతీయాలని ట్రంప్ సర్కార్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీ, అమెరికాలో ఐటీ భూమి మీద ఆధారపడిన ఇంజనీర్లు, కోడింగ్ ఎక్స్పర్ట్స్, స్టూడెంట్స్ తో సహా భారతీయ హ్యూమన్ రిసోర్సెస్ ను అడ్డుకోవటమే లక్ష్యంగా అమెరికా పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. అన్ని అవుట్ సోర్సింగ్లపై టారిఫ్లు విధించాలని, వస్తువుల తరహాలోనే అమెరికాకు ఎక్కడో ఉండి సేవలు అందజేస్తూ లాభపడుతున్నందుకు ఇతర దేశాలు మూల్యం చెల్లించుకోవాలని అమెరికా మూర్ఖపు ఆలోచన చేస్తోంది.
విదేశాల్లో ఉండి అమెరికా కంపెనీల కోసం పనిచేసే ఐటీ ఉద్యోగులపై టారిఫ్స్ విధించడం వల్ల అమెరికా కంపెనీలకు ఐటీ బ్యాక్ ఆఫీస్ సర్వీసులు సమకూర్చడంలో ఖర్చు పెరిగిపోయి కాంట్రాక్ట్లపై సంస్థలు పునరాలోచనలో పడటం, ధరలు పెంచడం లేదా దేశీయంగా ఉద్యోగుల సేవలు పొందటం వంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యలు చేపడితే సప్లై చైన్ తెగిపోయి ప్రాజెక్టులు లేట్ కావడంతో పాటు అమెరికన్ మార్కెట్పై పూర్తిగా ఆధారపడిన భారతీయ ఐటీ కంపెనీలకు లాభాల శాతం తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. ఐటీ సర్వీసెస్ సెక్టార్ భారత ఎకానమీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఏటా లక్షలాది మంది ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగ రంగంలోకి ప్రవేశించి ఐటీ అవుట్సోర్సింగ్ కంపెనీలకు కొత్త నైపుణ్యాన్ని అందజేస్తున్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, HCL వంటి ప్రముఖ కంపెనీలు H1B వీసాలను ప్రధానంగా స్పాన్సర్ చేస్తున్నాయి. దీంతో అమెరికాలో టెకీలు ఉద్యోగాలు పొందే ప్రయోజనం పొందుతున్నారు. అమెరికాకు భారత్ నుంచి భారీ స్థాయిలో ఎగుమతయ్యేవి వస్తువులు కాదని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాటా సైంటిస్టులు, కన్సల్టెంట్లు, విద్యార్థులని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంపై సర్వీస్ ట్యాక్స్ విధిస్తే అది ఉద్యోగులపైనే కాకుండా భారతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా పెను ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. కేవలం సర్వీస్ ట్యాక్సులే కాదు, ఐటీ ప్రొఫెషనల్స్ కు సహాయపడే వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారతీయ ఐటీ ఎగుమతికి వెన్నుముకగా పనిచేసిన H1B వీసాలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, కల్చరల్ ఎక్స్చేంజ్ విజిటర్స్, విదేశీ జర్నలిస్టుల వీసా గడువును పరిమితం చేయాలని ప్రతిపాదిస్తోంది. విదేశీ చెల్లింపులపై కూడా అమెరికా ప్రభుత్వం పన్నులు పెంచింది. RBI గణాంకాల ప్రకారం అమెరికా నుంచి అత్యధికంగా భారత్కే చెల్లింపులు జరుగుతున్నాయి. 2023-24లో 27.7% అమెరికా నుంచి వచ్చినవే కావటం గమనార్హం. దీంతో అన్ని విధాలా ట్రంప్ సర్కార్ భారత్ను తన దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. దీనికి భారత్ ఎలాంటి సమాధానం చెప్పనుందో చూడాలి మరి. భారత్ పై ట్రంప్ సర్కార్ మరో కుట్రకు సిద్ధమైంది. భారతీయ వస్తువులపై భారీ సుంకాలను విధించిన అమెరికా మరో కొత్త రంగంపై సుంకాలు విధించే అవకాశం పరిశీలిస్తోంది. ఈసారి ఐటీ సర్వీసెస్, విదేశాల్లో ఉండి పనిచేసే టెక్కీలు, అవుట్ సోర్స్ ద్వారా సాగే వ్యాపార కార్యకలాపాలు తదితర ఐటీ సెక్టార్ కి చెందిన సేవలపై ట్రంప్ ప్రభుత్వం టారిఫ్స్ విధించే అవకాశం కనిపిస్తోంది. H1B వీసా ప్రోగ్రాం ప్రక్షాళన, గ్రీన్ కార్డు దారులు, టెంపరరీ వీసా ఎంప్లాయీస్ పంపించే డబ్బులపై టారిఫ్ పెంపు వంటి ప్రతిపాదనలను కూడా అమలు చేయడం ద్వారా భారత్ ను ఆర్థికంగా దెబ్బతీయాలని ట్రంప్ సర్కార్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీ, అమెరికాలో ఐటీ భూమి మీద ఆధారపడిన ఇంజనీర్లు, కోడింగ్ ఎక్స్పర్ట్స్, స్టూడెంట్స్ తో సహా భారతీయ హ్యూమన్ రిసోర్సెస్ ను అడ్డుకోవటమే లక్ష్యంగా అమెరికా పావులు కదుపుతున్నట్లుగా సమాచారం. అన్ని అవుట్సోర్సింగ్లపై టారిఫ్లు విధించాలని, వస్తువుల తరహాలోనే అమెరికాకు ఎక్కడో ఉండి సేవలు అందజేస్తూ లాభపడుతున్నందుకు ఇతర దేశాలు మూల్యం చెల్లించుకోవాలని అమెరికా మూర్ఖపు ఆలోచన చేస్తోంది. విదేశాల్లో ఉండి అమెరికా కంపెనీల కోసం పనిచేసే ఐటీ ఉద్యోగులపై టారిఫ్స్ విధించడం వల్ల అమెరికా కంపెనీలకు ఐటీ బ్యాక్ ఆఫీస్ సర్వీసులు సమకూర్చడంలో ఖర్చు పెరిగిపోయి కాంట్రాక్ట్లపై సంస్థలు పునరాలోచనలో పడటం, ధరలు పెంచడం లేదా దేశీయంగా ఉద్యోగుల సేవలు పొందటం వంటి పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యలు చేపడితే సప్లై చైన్ తెగిపోయి ప్రాజెక్టులు లేట్ కావడంతో పాటు అమెరికన్ మార్కెట్పై పూర్తిగా ఆధారపడిన భారతీయ ఐటీ కంపెనీలకు లాభాల శాతం తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. ఐటీ సర్వీసెస్ సెక్టార్ భారత ఎకానమీలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఏటా లక్షలాది మంది ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగ రంగంలోకి ప్రవేశించి ఐటీ అవుట్సోర్సింగ్ కంపెనీలకు కొత్త నైపుణ్యాన్ని అందజేస్తున్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, HCL వంటి ప్రముఖ కంపెనీలు H1B వీసాలను ప్రధానంగా స్పాన్సర్ చేస్తున్నాయి. దీంతో అమెరికాలో టెకీలు ఉద్యోగాలు పొందే ప్రయోజనం పొందుతున్నారు. అమెరికాకు భారత్ నుంచి భారీ స్థాయిలో ఎగుమతయ్యేవి వస్తువులు కాదని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాటా సైంటిస్టులు, కన్సల్టెంట్లు, విద్యార్థులని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంపై సర్వీస్ ట్యాక్స్ విధిస్తే అది ఉద్యోగులపైనే కాకుండా భారతీయ ఆర్థిక వ్యవస్థపై కూడా పెను ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
కేవలం సర్వీస్ ట్యాక్సులే కాదు, ఐటీ ప్రొఫెషనల్స్ కు సహాయపడే వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారతీయ ఐటీ ఎగుమతికి వెన్నుముకగా పనిచేసిన H-1B వీసాలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించేందుకు ప్రయత్నిస్తోంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, కల్చరల్ ఎక్స్చేంజ్ విజిటర్స్, విదేశీ జర్నలిస్టుల వీసా గడువును పరిమితం చేయాలని ప్రతిపాదిస్తోంది. విదేశీ చెల్లింపులపై కూడా అమెరికా ప్రభుత్వం పన్నులు పెంచింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం అమెరికా నుంచి అత్యధికంగా భారత్కే చెల్లింపులు జరుగుతున్నాయి. 2023-24లో 27.7% అమెరికా నుంచి వచ్చినవే కావటం గమనార్హం. దీంతో అన్ని విధాలా ట్రంప్ సర్కార్ భారత్ను తన దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. దీనికి భారత్ ఎలాంటి సమాధానం చెప్పనుందో చూడాలి మరి.